వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఈరోజు మీకు బటర్ నాన్ని చూపించబోతున్నాను. బటర్ నాన్ను అసలు ఇంట్లో చేసుకోగలమా అన్న డౌట్ ఉంటుంది. చేసుకోవచ్చండి, చాలా చాలా ఈజీ కూడా. రెస్టారెంట్లో ఉండే టేస్ట్ వస్తుంది. ఇంకెందుకు లేట్, ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు ఒక గిన్నెలో 1/2 కిలో మైదా పిండి తీసుకోవాలి. తర్వాత చిన్న గిన్నెడు పెరుగు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని 1 గంట సేపు పక్కకు పెట్టుకోవాలి. గంట తర్వాత చిన్న ముద్దగా చేసుకొని నాన్ షేప్లో ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తుకోకూడదు, కాస్త మందంగానే ఒత్తుకోవాలి. తర్వాత ఒత్తుకున్న నాన్ పైన నీళ్లతో తడి చేసుకోవాలి. అది ఒకవైపు మాత్రమే తడి చేయాలి. ఇప్పుడు ఒక పేనం పెట్టుకొని నాన్ని తడి చేసిన వైపు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత పేనంతో సహా స్టవ్ పై నాన్ని కాల్చుకోవాలి. నాన్ని తడి చేయటం వల్ల గట్టిగా పట్టుకుంటుంది, కింద పడదు. అలా మొత్తం కాల్చుకున్న తర్వాత పైన బటర్ని అప్లై చేసుకోవాలి. చూశారుగా ఎంత ఈజీనో. ఈ బటర్ నాన్ని పన్నీర్ కర్రీతో కానీ చికెన్తో కానీ తింటే సూపర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.